Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంచారు. తెల్లవారుజాము నుంచే ఈ పెరిగినటువంటి ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹110 ఉంది. అదేవిధంగా లీటర్ డీజిల్ ధర ₹98కి చేరుకుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ధరలను పెంచింది ప్రభుత్వం. మరి ముఖ్యంగా గత 10 రోజులుగా పెట్రోల్ ధరల పెంపు పైన ప్రచారం కూడా సాగుతుంది. దాదాపు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రజలపైన పెను భారం పడబోతుంది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తున్న నేపథ్యంలో స్వయంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సైతం కూడా తమ యొక్క కాన్వాయ్లను తగ్గించుకున్నారు. అదే బాటలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కాన్వాయ్లు తగ్గించుకున్నారు. చెప్పకనే చెప్పారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కాన్వాయ్లను తగ్గించుకోవడం, మరి ముఖ్యంగా ఇంధన ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆర్బీఐ గవర్నర్ కూడా చెప్పినటువంటి నేపథ్యాన్ని మనం గమనించాం. కానీ ఒక్కసారిగా ఇంధన భద్రత పైన, ఇంధన పొదుపు పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆందోళన స్టేట్మెంట్, దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. సో ఇంధన భద్రత పైన మన దేశం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. కాబట్టి ఇంధనాన్ని పొదుపుగా వాడాలి, పొదుపు మంత్రాన్ని పాటించాలి ప్రధానమంత్రి ఇప్పటికే చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేటువంటి అవకాశమే లేదంటూ పెట్రోలియం శాఖ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి ధరలు పెంచమంటూ చెప్పినా తాజాగా మాత్రం దాదాపు ₹3 పెంపు మాత్రం పెనుభారం పడేటువంటి అవకాశమే కనబడుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ద్రవ్యోల్బణం, మరి ముఖ్యంగా ధరల పెరుగుదలకు కారణం కాబోతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసలు పెంచేటువంటి అవకాశమే లేదు అనేటువంటి స్టేట్మెంట్లు వచ్చినాయి. కానీ తాజాగా ₹3 వరకు పెంచినటువంటి పరిస్థితి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రేట్లు కూడా పెరిగిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచముకు సంబంధించి ఈ పెరుగుదల ఏదైతే పశ్చిమాసియా, ఇరాన్, అమెరికా ఈ ఉద్రిక్తలు ఉన్నాయో గతంలోనే అంటే మోడీ హైదరాబాద్ వేదికగా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలకు మేరగానే ఇప్పుడు ఈ రేట్లన్నీ కూడా పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ₹3 పైన ₹3 కంటే ఎక్కువ మరి పెంచిన పరిస్థితి కనబడుతూ ఉంది. హైదరాబాద్ లో నేటి ధర ₹110.89 ఉంది. అదే డీజిల్ ధర కూడా దాదాపు 98.96 అంటే దాదాపు ₹99కు చేరువైన పరిస్థితి కనబడుతూ ఉంది. సో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ₹3 చేంజ్ అనేది కూడా మరి పెరిగింది. ఈ రోజు ఉదయం ఇప్పుడు 6 గంటల నుంచే ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే దీనికి ప్రధాన కారణం కూడా అయితే ఈ పశ్చిమాసియా ఉద్రిక్తలు, ఈ ప్రపంచ దేశాలకు సంబంధించి ముడిచమురు కొరత దీనికి ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. అయితే ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కొంత మరి ప్రభుత్వం జాప్యం చేసింది. సో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ కంపెనీలకు మరి ఈ రేట్లను కూడా పెంచుతున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించి, ప్రైవేట్ రంగాలకు సంబంధించి కూడా 50% మేర ఏదైతే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇతరత్ర ఏదో కూడా అన్నిటినీ కూడా చూసి వాడుకోవాలంటూ కూడా మరి ఇప్పటికే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా దీనిపైన మరి ప్రజలు ఏ రకంగా మండిపడతారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి పొదుపుగా వాడుకోమంటూ ఇటు డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇంట్లో వాడేటువంటి ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా పొదుపుగా వాడుకోవాలంటూ కూడా మరి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు హార్ముజ్ జలసంధి, గల్ఫ్ దేశాల ప్రభావం కొంతవరకు భారతదేశం పైన ఉన్న మన ప్రత్యామ్నాయాలను చూసుకున్నాం. పూర్తి స్థాయిలో రష్యా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వైనం చూసుకున్నాం. మరి ఇలాంటి సందర్భంలో కొరతను అధిగమించడానికి, సో ధరల పెరుగుదల లేకుండా ఉండడానికి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని దేశాలు ఏదైతే ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అటు రష్యాతో ఇంకా వేరే ఇతర దేశాలతో కూడా మరి సంప్రదింపులు చేస్తున్నప్పటికీ కూడా అంటే దేశానికి సరిపోయేంత ముడి చమురు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషనే కాదు, ఇంకా దయనీయమైనటువంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నది అనేది ప్రధాని మాటల్లో ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. బంగారం కొనొద్దు బయట, అంటే భారతదేశం నుంచి ₹1 కూడా బయటకి వెళ్ళొద్దు అనేది ఇక్కడ ప్రధాన అంశం ఆయన చెప్పిన దాంట్లో. సో పైసల్ని ఎక్కడ అంటే మన రూపాయి అంతా కొంత బలపడితే మనకి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొంత సిచ్యువేషన్ ని మనం అధిగమించాలి. కరోనా టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటానో సో అలాంటి సిచ్యువేషన్ ని కూడా అధిగమించి ముందుకెళ్లాలంటూ కూడా ఆయన చేసినటువంటి
వ్యాఖ్యలు. ఇప్పటికే బ్యారెల్ చమురు 126 మార్కెట్ ధర చేరింది. గతంలో మన 116 దగ్గర ఉన్నప్పుడే కొంత భయోందోళన ఉండేది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు 126 రూపాయలకు చేరిందంటే ఏ మాత్రం చేరింది, ఎంత ఇంకా 130, 135 చేరితే ఖచ్చితంగా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా రేట్లు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అన్ని రేట్లు కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఊహించని రీతిలో ఇది మధ్య తరగతి ప్రజలకైతే షాక్ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 3 రూపాయలు పెంచారు, మళ్ళీ ఖచ్చితంగా పెంచే అవకాశం ఉంటుంది. దీనిపైన మరి ప్రజలు ఎలా మండిపడతారు ఏంటి అనేది చూడాలి. కానీ సత్యం ముందు నుంచి అంతా ప్రిపేర్డ్ గానే జరిగిందనుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి ఇంధన భద్రత పైన ఆందోళన వ్యక్తం చేశారు, 2 కాన్వాయ్లను తగ్గించేశారు, ఆర్బీఐ గవర్నర్ కూడా క్లారిటీ ఇచ్చేశారు, ఇంధన ధరలు పెరగకపోవచ్చు, పూర్తి స్థాయిలో పెంచేటువంటి ఆలోచన కూడా చేయొచ్చు. ఈ 2 అంశాలను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ప్రభుత్వం ముందుగానే డిసైడ్ అయిపోయింది అనుకోవాలి, చమురు కంపెనీలు ఆల్మోస్ట్ ధరలు పెంచుతాయి అనేటువంటి అంశంపై. ఖచ్చితంగా సిరాజ్, ఎందుకంటే ఎప్పుడు దేశంలో ఎప్పుడు లేని విధంగా కాన్వాయ్కి సంబంధించి కానీ ఇటు ఏరోప్లేన్స్ కానీ మొత్తం కూడా అన్నిటినీ కూడా 50% కి క్లోజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే దేశంలో మునుపెన్నడి లేని విధంగా కొన్ని నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో జరగబోతుంది, కొంత ఆర్థిక సంక్షోభం అనేది రాబోతుంది. అన్ని రంగాల్లో అటు ముడి చమురే కాదు, గ్యాస్, ఇవన్నీ కూడా అన్ని ఆర్థిక వనరులు, ముడి చమురు, మొత్తం కూడా వాణిజ్యం, ఇవన్నీ కూడా దేశంలో ఎఫెక్ట్ చూపే అవకాశం కనబడుతుంది. ఏదో జరగబోతుంది దేశంలో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది, ఎంత దేశానికి సంబంధించి కానీ ఇటు ఆర్థిక వ్యవస్థకు కానీ ఇటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇవన్నిటిని కూడా మరి దేశ ప్రజలు ఏ మాత్రం కొరత చూసే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మరి భయాందోళన ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు బిక్కు అనుకుంటూ కూడా, ఎందుకంటే డీజిల్ రాకపోయినా పెట్రోల్ రాకపోయినా ఒక్క ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, 2 వీలర్ బైకులు కావచ్చు, ఏవైనా నడిచే పరిస్థితి లేదు, వాళ్ళు డ్యూటీలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కొంత ప్రజలు ఆందోళన ఉన్నారు. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం. ఇది ఏ రంగాల మీద ఎక్కువ పడేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? ఎందుకంటే రవాణా ఖర్చులు పెరిగితే ఆల్మోస్ట్ ఇతర ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఎగుమతులు దిగుమతుల పైన ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు మరో ప్రాంతాల్లో లేనటువంటి సిచ్యువేషన్, ఇలాంటి సందర్భంలో ధరల పెరుగుదల పైన ఇది ఎంతవరకు ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు గ్యాస్, ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ రేట్లు అనేది పెరిగితే అన్నిటిపైన కూడా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏ షాప్కి వెళ్ళినా కానీ దానిపైన ఎఫెక్ట్, అంటే రవాణా ఛార్జెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ రవాణా ఛార్జెస్ లో భాగంగానే అన్ని షాపులు కూడా రేట్లు పెంచుతాయి. ప్రతి ఒక్క రోజు అంటే రోజువారీలో ఈ మన వంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎంత మేర పెరుగుతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఇప్పుడు పెరిగినటువంటి ఈ 3 రూపాయలే కాదు, ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ అంత ఎఫెక్ట్ కూడా ప్రతి రంగంలోనూ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మధ్యతరగతి వాళ్లకు కొంత భారం అనేది చెప్పుకోవచ్చు సిరాజ్. దాంతో పాటు అన్ని రంగాల రేట్లు కూడా పెరిగే అవకాశం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎందుకు రేటు పెరిగింది అంటే పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది అని ఖచ్చితంగా సమాధానం చెప్తారు బిజినెస్ చేసేవారు. ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా ఒక మధ్యతరగతి పేద ప్రజలకు మాత్రం ఇది ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. అన్ని రంగాల మీద ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే ఉంది సిరాజ్. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయలు పెంచుతూ తాజాగా చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తెల్లవారుజాము నుంచే ఇవి తక్షణం అమల్లోకి వస్తాయంటూ కూడా పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నగరాల్లో కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ధరలను పరిశీలిస్తే లీటర్ పెట్రోల్ పైన 110 రూపాయలు చేరుకుంది. ఇక హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 98 రూపాయలకి చేరుకుంది. తాజాగా పెంచినటువంటి ధరలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన చాలా ఆందోళన కలిగిస్తుంది ప్రజలను. ఎలాంటి సమాచారం లేకుండానే ధరలను పెంచినటువంటి మనం చూస్తున్నాం. గత 10 రోజులుగా పెట్రోల్ ధరల పెంపు పైన ప్రచారం సాగుతుంది. ప్రధానంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ధరలు పెంచుతారు అనేటువంటి వాదన బలంగా వినిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి వివిధ రకాల స్టేట్మెంట్స్ ఇప్పట్లో ధరలు పెంచేటువంటి అవకాశం లేదు, లేదా ఎన్నికలకు ధరలకు సంబంధమే లేదు, ప్రజలపైన భారం మోపేటువంటి ఆలోచన లేదు అని చెప్పినటువంటి మాటలు మాత్రం కొంతవరకు కీలకంగా మారాయి. కానీ ధరలు పెరిగేటువంటి ఛాన్స్ లేదని అందరూ భావించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి, ప్రభుత్వాలు ఏర్పడినాయి. తాజాగా ధరలను పెంచుతూ
కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు చేశారు. ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటనలో కూడా పొదుపు మంత్రాన్ని పాటించాలి, ఇంధన పొదుపును పాటించాలి, ఇంధన భద్రత కావాలి, ఇంధన సంక్షోభం లేకుండా చూడాలి అనేటువంటి మాటను చెప్పారు. స్వయంగా ఆయన కూడా తన యొక్క కాన్వాయ్ని తగ్గించుకున్నటువంటి వైనం మనం చూసాం. అదే బాటలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా అదే బాటలో నడిచారు, కాన్వాయ్లను తగ్గించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో చెప్పారు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది, ఇంధన సంక్షోభం రాబోతుంది అనేటువంటి అంశం. ఓవరాల్ గా తాజాగా పెరిగినటువంటి ధరలు ప్రత్యక్షంగా ప్రజలపైన పెను భారం పెరిగేటువంటి అవకాశం ఉందని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రధానంగా ఎగుమతులు దిగుమతులు రవాణా వ్యవస్థ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆటో ఛార్జీల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కొరిగేటువంటి కూరగాయలు కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, ప్రతి అంశం పైన పెట్రోల్ ధరల ప్రభావం విపరీతంగా పడే ఛాన్స్ ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, మరోవైపు ముంబై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, చెన్నై ప్రధానమైనటువంటి నగరాల్లోని కూడా ఒక్కసారిగా పెట్రోల్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. గత 10 రోజుల నుంచే దీనికి సంబంధించినటువంటి హింట్ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచేటువంటి యోచన. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం, మరి ముఖ్యంగా దిగుమతుల ఖర్చులు పెరగడం, ఒకవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధ ప్రభావం తీవ్ర స్థాయికి చేరడం, హార్మోజ్ జలసంధి వద్ద ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, అక్కడి నుంచి రావాల్సినటువంటి నౌకలు సరైనటువంటి సమయంలో రాకపోవడం, ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి మనం చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం అంశాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ధరలు భారీ స్థాయి పెరగడానికి వివిధ కారణాలు కూడా దోహదపడ్డాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.